వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్ అండి. హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో మన బాబాసాహెబ్ గారి గురించి తెలుసుకుందాం. ఈ బాబాసాహెబ్ ఎవరబ్బా అనుకుంటున్నారా? అంత లేదులే, ఆయన గురించి తెలియంది ఎవరికి? బాబాసాహెబ్ అనగానే మన అంబేద్కర్ గారి గురించే అని మీకు తెలిసిపోయే ఉంటుంది. మరి ఆయన గురించిన కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దాం మరి. చాప్టర్ 1లో అంబేద్కర్ గారి గురించి కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయనని బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా అంటుంటారు, అంటే రెస్పెక్టెడ్ ఫాదర్ అని అర్థం. అంబేద్కర్ గారిని గౌరవార్థంగా ఆయన అభిమానులు జై భీమ్ అంటుంటారు. ఆయన ఒక ఇండియన్ జ్యూరిస్ట్, ఎకానమిస్ట్, సోషల్ రిఫార్మర్ అండ్ పొలిటికల్ లీడర్. అంటే న్యాయ నిపుణుడు, శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త అండ్ రాజకీయ నాయకుడు అని అర్థం. మన రాజ్యాంగాన్ని అంటే కాన్స్టిట్యూషన్ని కూడా రాసింది అంబేద్కర్ గారే. వేరే కంట్రీలో PhD కంప్లీట్ చేసిన మొదటి ఇండియన్ అంబేద్కర్ గారే. 1935లో RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేయడంలో ఆయన సహకారం ఉండింది. 1947 నుండి 1951 వరకు కూడా అంబేద్కర్ గారు మన ఇండియన్ గవర్నమెంట్కి లా మినిస్టర్గా ఉన్నారు. 1949లో మన భారత రాజ్యాంగాన్ని అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మొదటగా పరిచయం చేసింది లా మినిస్టర్ అయిన అంబేద్కర్ గారే. మధ్యప్రదేశ్ అండ్ బీహార్ని వేరు చేస్తే బెటర్ గవర్నమెంట్ ఉంటుందని మొదటగా అంబేద్కర్ గారే సూచించారు. ఆయన సాంస్క్రిట్ని ఇండియన్ యూనియన్ అఫీషియల్ లాంగ్వేజ్గా చేయాలనుకున్నారు. మన ఇండియన్ వర్కింగ్ అవర్స్ని 14 అవర్స్ నుండి 8 అవర్స్కి తగ్గించింది మన అంబేద్కర్ గారే. జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక హోదాని కల్పించిన మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 370ని అంబేద్కర్ గారు అపోజ్ చేశారు. అంబేద్కర్ గారు 1990లో భారత్ రత్న అవార్డుని కూడా పొందారు. చాప్టర్ 2 ఎర్లీ లైఫ్లో మనం అంబేద్కర్ గారి ఫ్యామిలీ, చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అంబేద్కర్ గారి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ గారు 14th ఏప్రిల్ 1891లో సెంట్రల్ ప్రొవిన్సెస్లోని మహావ్ యొక్క మిలిటరీ కంటోన్మెంట్ అంటే ఇప్పటి మధ్యప్రదేశ్లోని BR అంబేద్కర్ నగర్లో జన్మించారు. అంబేద్కర్ గారి నాన్నగారి పేరు రామ్జీ మలోజీ సక్పాల్ అండ్ అమ్మగారి పేరు భీమాబాయి సక్పాల్. రామ్జీ మలోజీ సక్పాల్ గారికి 14 మంది పిల్లలు. అందులో ఆఖరి కుమారుడు మన అంబేద్కర్ గారు. వారు మహారాష్ట్రలోని అన్టచబుల్ క్యాస్ట్లో ఒకటైన మహర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు. రామ్జీ మలోజీ సక్పాల్ గారు లోకల్ మిలిటరీ స్కూల్లో ఆఫీసర్గా ఎదిగి రిటైర్ అయ్యే టైంకి సుబేదార్గా ఉన్నారు. 1894లో రామ్జీ సక్పాల్ గారు రిటైర్ అయ్యి ఆ 2 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో సహా సతారాకి వెళ్ళిపోయారు. వాళ్ళు సతారాకి వెళ్ళిన కొన్ని రోజులకే అంబేద్కర్ గారి అమ్మగారు మరణించారు. అమ్మగారి మరణాంతరం పిల్లల్ని సక్పాల్ గారి సోదరి చూసుకోవడం జరిగింది. ఇలా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామ్జీ సక్పాల్ గారు February 2, 1913లో మరణించారు. ఇప్పుడు అంబేద్కర్ గారి బాల్యం గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ గారి ఫ్యామిలీలో ఆయన ఒక్కరే ఎగ్జామ్స్ పాస్ చేసి హై స్కూల్కి వెళ్ళగలిగారు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి అసలైన ఇంటి పేరు సక్పాల్. కానీ వాళ్ళ నాన్నగారు ఆయన ఇంటి పేరుని స్కూల్లో అంబాడావేకర్ అని రాయించారు. అంబాడావేకర్ అంటే రత్నగిరి డిస్టిక్లోని వాళ్ళ ఊరు అంబాడావేకి చెందినవాడని అర్థం. అయితే అంబేద్కర్ గారి మరాఠీ బ్రాహ్మిన్ టీచర్ అయిన కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ గారు ఆయన ఇంటి పేరుని అంబాడావేకర్ నుండి తన సొంత ఇంటి పేరైన అంబేద్కర్కి మార్చి రాయడం జరిగింది. ఇలా అంబేద్కర్ గారి ఇంటి పేరు సక్పాల్ నుండి అంబాడావేకర్ అయ్యి అంబాడావేకర్ నుండి అంబేద్కర్గా మారింది. అంబేద్కర్ గారు 4th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వగానే
ఎంతో గొప్పవాడయ్యాడని భావించి ఆయన వర్గానికి చెందిన వారు ఆ రోజుని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. 4th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాడని ఆయన సక్సెస్ని సెలబ్రేట్ చేయడానికి ఒక పబ్లిక్ సెరమనీ కూడా పెట్టారు. వేరే కమ్యూనిటీస్లోని ఎడ్యుకేషన్తో పోలిస్తే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది చాలా చిన్న ఒకేషన్ అని అంబేద్కర్ గారు అంటుండేవారు. అంబేద్కర్ గారు తక్కువ క్యాస్ట్కి చెందినవారు కావడం వల్ల ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన దళిత వర్గానికి చెందినవారు. దళితులని తక్కువ కులంలా అంటరాని వాళ్ళుగా చూసేవారు. అంబేద్కర్ గారు ఆర్మీ స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేశారు. ఈ అంటరాని వాళ్ళుగా పిలువబడే వాళ్ళని క్లాస్ లోపల కూర్చోడానికి కూడా అలౌ చేసేవారు కాదు. వీళ్ళకి మంచినీళ్ళు తాగాలనిపించినా కూడా వేరే పెద్ద కులం వాళ్ళు ఎవరైనా వచ్చి మంచినీళ్ళని పైనుండి వీళ్ళకి అంటకుండా పోస్తేనే వీళ్ళకి మంచినీళ్ళు దొరుకుతాయంట. అంబేద్కర్ గారికి ఇలా మంచినీళ్ళని ఆ స్కూల్లో పనిచేసే ప్యూన్ ఇచ్చేవాడంట. ఒకవేళ ప్యూన్ అందుబాటులో లేకపోతే ఆ రోజు అంబేద్కర్ గారికి మంచినీళ్ళే లభించేవి కావంట. ఆయన ఈ సిచ్యువేషన్ని తను రాసిన బుక్స్లో నో ప్యూన్ నో వాటర్ అని వివరించారు. అంబేద్కర్ గారిని స్కూల్లో గోనె సంచి మీద కూర్చోబెట్టేవారంట. స్కూల్ అయ్యాక ఆ గోనె సంచిని మళ్ళీ అంబేద్కర్ గారితో ఇంటికి తీసుకెళ్లాలన్నమాట. మనుషులు క్రియేట్ చేసుకున్న క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల ఒక చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడే అంబేద్కర్ గారు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇవి. ఇప్పుడు అంబేద్కర్ గారి ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. 1897లో అంబేద్కర్ గారు ఫ్యామిలీతో సహా ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడ ఎల్ఫిన్స్టన్ హై స్కూల్లో చేరగలిగిన ఒకే ఒక్క దళితుడు మన అంబేద్కర్ గారు. 1907లో ఎల్ఫిన్స్టన్ కాలేజ్ అడ్మిషన్ కోసమని రాసిన ఎగ్జామ్లో అంబేద్కర్ గారు పాస్ అయ్యి 1908లో ఆ కాలేజ్లో ఎంటర్ అయ్యారు. బాంబే యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో అంబేద్కర్ గారు 1912లో డిగ్రీ కంప్లీట్ చేశారు. న్యూయార్క్ సిటీలోని కొలంబియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి డిజైన్ చేయబడిన స్కీమ్ని అంబేద్కర్ గారు 22 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే 1913లో 11.50 పౌండ్స్ని 3 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ బరోడా స్టేట్ స్కాలర్షిప్గా తీసుకుంటూ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకున్నారు. అంబేద్కర్ గారు జూన్ 1915లో ఎంఏలోని ఎకనామిక్స్, సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ అండ్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్స్లో పాస్ అయ్యారు. ఆయన ప్రజెంట్ చేసిన ఫస్ట్ థీసిస్ ఏన్షియంట్ ఇండియన్ కామర్స్. 1916లో సెకండ్ ఎంఏ కోసమని ఆయన నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ మీద సెకండ్ మాస్టర్స్ థీసిస్ని కంప్లీట్ చేశారు. 9th మే 1916లో ఆంథ్రోపాలజిస్ట్ అయిన అలెగ్జాండర్ గోల్డెన్ వైజర్ గారు కండక్ట్ చేసిన సెమినార్లో అంబేద్కర్ గారు క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం, జెనసిస్ అండ్ డెవలప్మెంట్ అనే పేపర్ని ప్రజెంట్ చేశారు. అక్టోబర్ 1916లో అంబేద్కర్ గారు గ్రేస్ ఇన్లో బార్ కోర్స్ కోసం అప్లై చేశారు. అదే టైంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి కూడా అప్లై చేసుకున్నారు. 1921లో ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఒరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే థీసిస్తో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేశారు. 1923లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి ఎకనామిక్స్లో డిఎస్సిని కంప్లీట్ చేశారు. అండ్ అదే ఇయర్లో బార్ కోసమని గ్రేస్ ఇన్ నుండి ఇన్విటేషన్ రావడం జరిగింది. కొలంబియాలో 1927లో అంబేద్కర్ గారు ఎకనామిక్స్లో పిహెచ్డి డిగ్రీని పొందారు. చాప్టర్ 3లో అంబేద్కర్ గారి వర్క్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంబేద్కర్ గారు స్టేట్ ఆఫ్ బరోడాలో స్కాలర్షిప్ ద్వారా చదువుకున్నారు కాబట్టి ఆయనని గైక్వాడ్కి మిలిటరీ సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నారు. కానీ ఆ జాబ్ని కొన్ని రోజులకే వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన తన ఫ్యామిలీని చూసుకోవడం కోసం వేరే జాబ్స్ కోసం ట్రై చేయాల్సి వచ్చింది. ఆయన ప్రైవేట్ ట్యూటర్గా, అకౌంటెంట్గా అండ్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టింగ్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆయన దళితుడని అతని క్లయింట్స్కి తెలిసిన వెంటనే తను చేసిన జాబ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి.
1918లో అంబేద్కర్ గారు పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్గా ముంబైలోని సిడెనమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో జాయిన్ అయ్యారు. ఆయన స్టూడెంట్స్ దగ్గర మెప్పు పొందినా కూడా ఆయనతో పనిచేస్తున్న లెక్చరర్స్ మాత్రం ఆయనతో మంచినీళ్లు తాగడానికి యూజ్ చేసే జగ్ని షేర్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అంబేద్కర్ గారు ఇండియన్ జ్యూరిస్ట్, ఎకానమిస్ట్, సోషల్ రిఫార్మర్, పొలిటికల్ లీడర్గా పనిచేశారు అండ్ ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కూడా రాశారు. అంబేద్కర్ గారు మన కోసం చేసిన పనులన్నీ ఒక్క వీడియోలో చెప్పడం చాలా కష్టమండి. సో ఆయన మన కోసం చేసిన గొప్ప పనులన్నీ మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అందుకోసమని వీలైనంత తొందరగా సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తాను. చాప్టర్ 4లో అంబేద్కర్ గారి పర్సనల్ లైఫ్ అంటే మ్యారీడ్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంబేద్కర్ గారికి 15 ఇయర్స్ ఏజ్ అప్పుడే 9 ఇయర్స్ ఉన్న రమాబాయి అనే అమ్మాయితో 1906లో వివాహం జరిగింది. వీరికి యశ్వంత్, గంగాధర్, రామ్దేశ్, ఇందు అండ్ రాజ్రత్న అనే 5 పిల్లలు. వీరందరిలో యశ్వంత్ తప్ప మిగతా 4 పిల్లలు చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించారు. పెద్ద కుమారుడైన యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్ గారు సోషల్ యాక్టివిస్ట్గా, ఎడిటర్గా, బుద్ధిజం యాక్టివిస్ట్గా అండ్ పొలిటీషియన్గా చేశారు. రమాబాయి అంబేద్కర్ గారు అనారోగ్య సమస్యలతో 1935లో మరణించారు. లేట్ 1940స్లో అంబేద్కర్ గారు కాళ్ళల్లో న్యూరోపతిక్ పెయిన్తో అండ్ నిద్రలేమితో బాధపడ్డారు. ఆయన ఇన్సులిన్ తీసుకుంటూ హోమియోపతి మెడిసిన్ వాడుతూ ట్రీట్మెంట్ కోసమని బాంబే వెళ్ళారు. అక్కడ అంబేద్కర్ గారు శారదా కబీర్ గారిని కలిశారు. ఆయన తనని ఏప్రిల్ 15, 1948న ఢిల్లీలోని తన ఇంట్లో వివాహం చేసుకున్నారు. శారదా కబీర్ గారు తన పేరుని సవితా అంబేద్కర్గా మార్చుకుని అంబేద్కర్ గారికి ఆఖరి వరకు తోడుగా ఉన్నారు. సవితా అంబేద్కర్ గారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ డాక్టర్ కూడా. తనని అందరూ మాయి సాహెబ్ అంటుండేవారు, అంటే రెస్పెక్టెడ్ మదర్ అని అర్థం. సవితా అంబేద్కర్ గారికి పిల్లలు లేరు. ఆవిడ మే 29, 2003లో ముంబైలో మరణించారు. అప్పుడు ఆవిడ ఏజ్ 93 ఇయర్స్. చాప్టర్ 5లో మనం అంబేద్కర్ గారి మరణం గురించి తెలుసుకుందాం. 1948 నుండి అంబేద్కర్ గారు డయాబెటీస్తో బాధపడ్డారు. 1954లో మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అండ్ పూర్ ఐసైట్ వల్ల అంబేద్కర్ గారు జూన్ నుండి అక్టోబర్ వరకు బెడ్ మీదే ఉన్నారు. 1955లో ఆయన హెల్త్ కండిషన్ మరింతగా పాడైపోయింది. ద బుద్ధ అండ్ ధమ్మ అనే మనుస్క్రిప్ట్ రాయడం కంప్లీట్ చేసిన 3 డేస్కే అంటే 6 డిసెంబర్ 1956లో అంబేద్కర్ గారు ఢిల్లీలోని తన ఇంట్లో మరణించారు. దాదర్ చౌపట్టి బీచ్లో 7th డిసెంబర్న బౌద్ధ ధర్మం ప్రకారం అంబేద్కర్ గారి అంత్యక్రియలు చేయడం జరిగింది. 16 డిసెంబర్ 1956న క్రిమేషన్కి వచ్చే ప్రజలని కూడా బుద్ధిజంలోకి కన్వర్ట్ చేసే ప్రోగ్రామ్ని అక్కడే ఆర్గనైజ్ చేశారు. చాప్టర్ 6లో అంబేద్కర్ గారు సంపాదించుకున్న హానర్స్ గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ గారి బర్త్డేని అంటే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని లేదంటే భీమ్ జయంతిని పబ్లిక్ హాలిడేగా జరుపుకుంటాము. 1990లో అంబేద్కర్ గారికి భారత్ రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారి బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ రోజు అండ్ ధమ్మా చక్ర ప్రవర్తన రోజున అంటే 14th అక్టోబర్న కూడా ముంబైలోని నాగ్పూర్లో ఆయన మెమోరియల్కి అట్లీస్ట్ 5 లక్షల మంది ప్రజలు వస్తారంట. అంబేద్కర్ గారు ఎప్పుడూ అనుకోకపోయినా కూడా మన ఇండియాలోని బుద్ధిస్టులు కొందరు అంబేద్కర్ గారిని బోధిసత్వ అంటుంటారు. జనవరి 14, 1994న మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న మరాఠ్వాడా యూనివర్సిటీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీగా మార్చడం జరిగింది. ఎన్నో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ నాగ్పూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంబేద్కర్ గారి పేరుని గౌరవార్థంగా పెట్టడం జరిగింది. జలంధర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
అండ్ ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీకి కూడా ఆయన పేరు గౌరవార్థంగా పెట్టడం జరిగింది. 1920స్లో అంబేద్కర్ గారు స్టూడెంట్గా లండన్లో ఉన్నప్పుడు ఉన్న ఇల్లుని మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ ఇల్లుని అంబేద్కర్ గారి మ్యూజియం కమ్ మెమోరియల్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారంట. 2012లో హిస్టరీ టీవీ 18 అండ్ CNN IBN వాళ్ళు నిర్వహించిన పోల్లో అంబేద్కర్ గారి పేరుతో పాటు పటేల్ గారి పేరు, నెహ్రూ గారి పేరు ఉన్నా కూడా అందులో ద గ్రేటెస్ట్ ఇండియన్గా అంబేద్కర్ గారే ఎన్నుకోబడ్డారంట. ఏప్రిల్ 2, 1967న 3.66 మీటర్స్ అంటే 12 ఫీట్ టాల్ ఉన్న అంబేద్కర్ గారి బ్రాంజ్ స్టాచ్యూని పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో పెట్టడం జరిగింది. ఈ స్టాచ్యూని చేసింది బివి వాఘ్ గారు అయితే అన్వెయిల్ చేసింది మాత్రం అప్పటి ఇండియన్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఏప్రిల్ 12, 1990న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రాన్ని సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ హౌస్లో పెట్టడం జరిగింది. ఈ చిత్రాన్ని వేసింది జేబా అమ్రోహవి గారు అయితే ఆ చిత్రాన్ని అన్వెయిల్ చేసింది మాత్రం అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ గారు. అంబేద్కర్ గారి మరొక చిత్రాన్ని పార్లమెంట్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. 1 రూపీ ఇండియన్ కొమెమరేటివ్ కాయిన్ని 1990లో అంబేద్కర్ గారికి డెడికేట్ చేయడం జరిగింది. అంబేద్కర్ గారు చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఎన్నో రాశారు. వీలైతే అవి చదవండి, చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. మరి అందులో కొన్ని బుక్స్ ఏంటో చూద్దాం. క్యాస్ట్స్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జెనసిస్ అండ్ డెవలప్మెంట్. ఈ బుక్ని 1916లో పబ్లిష్ చేశారు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఒరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఈ బుక్ని 1923లో పబ్లిష్ చేశారు. బహిష్కృత్ భారత్, ఇండియన్ ఆస్ట్రసైజ్డ్. ఈ బుక్ని 1927లో మరాఠీలో పబ్లిష్ చేశారు. ద అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. ఈ బుక్ని 1936లో పబ్లిష్ చేశారు. ఫెడరేషన్ వర్సెస్ ఫ్రీడమ్. ఈ బుక్ని 1939లో పబ్లిష్ చేశారు. థాట్స్ ఆన్ పాకిస్తాన్. ఈ బుక్ని 1940లో పబ్లిష్ చేశారు. రనాడే, గాంధీ అండ్ జిన్నా. ఈ బుక్ని 1943లో పబ్లిష్ చేశారు. మిస్టర్ గాంధీ అండ్ ఎమాన్సిపేషన్ ఆఫ్ అన్టచబుల్స్. ఈ బుక్ని 1943లో పబ్లిష్ చేశారు. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్. ఈ బుక్ని 1945లో పబ్లిష్ చేశారు. పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ని 1945లో పబ్లిష్ చేశారు. స్టేట్ అండ్ మైనారిటీస్. ఈ బుక్ని 1947లో పబ్లిష్ చేశారు. హూ వర్ ద శూద్రాస్. ఈ బుక్ని 1946లో పబ్లిష్ చేశారు. మహారాష్ట్ర యాజ్ ఎ లింగ్విస్టిక్ ప్రొవిన్స్. ఈ బుక్ని 1948లో పబ్లిష్ చేశారు. ద అన్టచబుల్స్. ఈ బుక్ని 1948లో పబ్లిష్ చేశారు. బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్. ఈ బుక్ని 1956లో పబ్లిష్ చేశారు. ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ. ఈ బుక్ని 1957లో పబ్లిష్ చేశారు. రిడిల్స్ ఇన్ హిందూయిజం. ఈ బుక్ని 2008లో పబ్లిష్ చేశారు. మను అండ్ ద శూద్రాస్. కులం అనేది మనలోని ఒక భావన అండ్ మన ఆలోచన విధానం మాత్రమే. హిందూస్ వాళ్ళల్లో వాళ్ళే కలవకుండా చేయడానికి కులం అనేది ఇటుకలతో కట్టబడిన గోడలాగానో లేక ముళ్ళ తీగలానో ఉన్నప్పుడు ఆ కులాన్ని మనలో నుండి తీసేయడమే మంచిది అని అంబేద్కర్ గారు తన మాటల్లో అన్నారు. ఆయన అన్నట్టుగానే కులాన్ని మనలో నుండి తీసేయలేకపోయినా కూడా ఆ కులం వల్ల మనల్ని మనమే వెనుక్కి లాక్కోకుండా చేసి మన కంట్రీని డెవలప్ అయ్యేలా చేయడానికే ఆయన రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. అందులో సక్సీడ్ అయ్యారు కూడా. ఇప్పుడు మన కంట్రీ ఇంతగా డెవలప్ అయ్యింది అంటే అందుకు చాలా వరకు అంబేద్కర్ గారే కారణం అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన వల్ల మనకి ఇంకా కూడా మంచి జరుగుతూనే ఉంది. మనిషి స్థాయి తక్కువ ఎక్కువ అనేది తను పుట్టిన కులం వల్ల డిసైడ్ అవుతుంది అంటే మరి ఆ తక్కువ అనబడే కులంలో పుట్టిన అంబేద్కర్ గారి జీవితానికి మించిన స్థాయి ఏ కులానికి ఉందంటారు? ఇదండి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు. ఆయన మన కోసం మన కంట్రీ కోసం చేసిన పనులు ఎన్నో ఉన్నాయండి.
అవన్నీ చెప్పుకోవడం ఒక్క వీడియోలో సాధ్యం అవ్వదు. అందుకోసమనే నేను ఈ వీడియోకి తొందరలోనే పార్ట్ 2 కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఆ వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవాలి కదా మరి. జస్ట్ సేయింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బిఫోర్ యూ లీవ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి.